హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఈజీగా ఇత్తడి అలాగే రాగిని క్లీన్ చేసుకోవచ్చండి. అన్ని దోమాలి అనే ఒక టెన్షన్ ఉండదు, చేతి నొప్పి వస్తాయి అనే ఒక బాధ ఉండదండి. చాలా ఈజీగా అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా వాటర్లో ముంచేసి తీసిస్తే చాలా ఈజీగా మనకి క్లీన్ అయ్యి వచ్చేస్తాయండి. అదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు వెల్కమ్ టు భారతీ రాజేష్ బ్లాగ్స్. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెం చింతపండు అనేది వేసుకోండి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి, అలాగే ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకొని ఇది మనము గ్యాస్ మీద ఒక 2 నిమిషాల వరకు గ్యాస్ మీద పెట్టేసుకోండి. చూడండి, ఒక్కసారి మరగనివ్వాలి నీళ్ళు అనేది. కొంతమంది అంటారు ఇంత ఇబ్బంది ఎందుకు, నిమ్మకాయ అలాగే సాల్ట్ తో అయిపోతుంది కదా అంటారు. కొంతమంది అంటారు పీతాంబరి యూస్ చేస్తే పోద్దు కదండి అని అంటారు. అలా కాకుండా ఇలా చేశారంటే చాలా ఈజీగా అవుతుందండి. కొంచెం కొంచెం అనేది సామాన్లు ఉంటే దోముకోవడానికి పర్వాలేదండి. ఎక్కువ సామాన్లు ఉన్నాయనుకో చేతి నొప్పి వస్తాయి కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇది పక్కకు తీసుకుందాము. చూడండి, ఇక్కడ పక్కకి తీసుకొని చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మనము చింతపండు వేసాము కదా, అది అనేది సెపరేట్ చేసేద్దాము. ఇక్కడ ఒకటే నేను రాగిది తీసుకొని చూపిస్తున్నాను. మీరు ఎక్కువ సామాన్లు ఉంటే మాత్రం కొంచెం నీళ్ళు అనేది ఎక్కువనే వేసుకోవాలండి. మీరు టబ్బు కానీ లేదంటే బకెట్ కానీ ఉంటుంది కదా, అందులో అయితే నీళ్ళు వేసుకొని వేసుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్ అనేది వేస్తున్నానండి. చూడండి, ఇలాగా మొత్తం మిక్స్ చేసేసుకొని మీకు రాగి కానీ లేదంటే ఇత్తడి కానీ ఉంటాయి కదా, ఇందులో వేసేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అంత శ్రమ పడాల్సిన అవసరమే లేదు. దోమాలి, కడగాలి, క్లీన్ చేయాలి అనే అవసరం ఉండదండి. ఇలాగా జస్ట్ ఇలాగా కొంచెంసేపు ఉంచేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా వాటర్ పైన వేస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఇంతకుముందు ఒక వీడియో తీసానండి, అది కూడా చాలా మందికి నచ్చింది, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. కానీ కొంతమంది అయితే అలాగా నార్మల్గా పెయింట్ వేసి చూపిస్తున్నారు మీరు అని కామెంట్ పెడుతున్నారండి. మీరు ట్రై చేయండి, మీకు బాగా రాకపోతే నాకు కామెంట్ చేయండి ఏంటండి ఇలా చెప్పారు అని. కానీ ట్రై చేయకుండా మాత్రం ఎలాగా ఇదేంటిది వీడియో ఇలా తీసారు అని మాత్రం కామెంట్ చేయకండి. చూసారా, ఇలాగా కొంచెం చింతపండు నీళ్ళు వేయగానే ఎంత క్లీన్గా వచ్చిందో. ఇలాగా ఇత్తడి రాగి అనేది మనం అలాగా వాటర్లో ఇలాగ ఉంచేస్తే ఎంత నీట్గా ఎంత క్లీన్గా వచ్చింది చూసారండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం ఇత్తడి రాగి సామాన్లు ఇలాగా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుందండి. చూడండి, ఇలాగా ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం పైన నీళ్ళు వేసేసి ఇలా రఫ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. అసలు నేను బాగా ఇది కూడా చేయలేదు, కడగలేదు కూడా, అయినా ఎంత నీట్గా వచ్చింది చూసారా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.